2.0 ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను మంగళవారం రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను లోక్సభలో సమర్పించారు. ఈ క్రమంలోనే నిర్మలమ్మ అరుదైన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించిన ఆమె ఇప్పుడు 7వ బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నిలిచారు నిర్మలా సీతారామన్. ఈ క్రమంలోనే ఆమె మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ని దాటేశారు. ఈయన రికార్డు స్థాయిలో మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ వరుసగా 6 సార్లు మాత్రమే పద్దును పార్లమెంట్లో సమర్పించారు. గతంలో భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సహా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు మొరార్జీ దేశాయ్. ఈ క్రమంలోనే వరుసగా ఆయన 6 సార్లు మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక 2019లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వరుసగా రెండోసారి అధికారం చేపట్టగా భారత మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో 2024 మధ్యంతర బడ్జెట్ కూడా ఉంది. వరుసగా కాకుండా మొత్తంగా బడ్జెట్ ఎక్కువ సార్లు సమర్పించిన ఆర్థిక మంత్రులుగా మొరార్జీ దేశాయ్కి తిరుగులేని రికార్డు ఉండగా యూపీఏ హయాంలోనే మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం 9 సార్లు బడ్జెట్ సమర్పించారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, సిడి దేశ్ముఖ్, యశ్వంత్ సిన్హా 7 సార్లు చొప్పున బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా 7 సార్లు బడ్జెట్ సమర్పించి వీరి సరసన నిలిచారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 5 సార్లు, అరుణ్ జైట్లీ కూడా 5 సార్లు పద్దును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం కూడా నిర్మలమ్మ పేరిటే ఉంది. ఈమె 2020 బడ్జెట్ సమయంలో ఏకంగా 2 గంటల 40 నిమిషాల సేపు మాట్లాడారు. ఈ రికార్డు చెక్కు చెదరకుండా అలాగే ఉంది.